హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మన రెసిపీ వచ్చేసి మస్కట్లో చింతాకు పప్పు అండి. చాలా చాలా సూపర్గా ఉంది. ఇండియాలో ఉన్నప్పుడైతే నేను వీక్లీ వన్స్ ట్రైస్ అయితే నేను ఈ పప్పు అయితే వండుకునేదని. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. బై ద వే ఇక్కడ కూడా చింతాకు దొరకడం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం ఇండియాలో తినే కూరలు ఇక్కడ దొరికినట్లయితే ఎవరికైనా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. కాబట్టి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఈరోజైతే భోంచేశాను. ప్లీజ్ అండి, నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసే ప్రతి ఒక్కరు 80% నా వీడియోస్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారండి. చేసిన వాళ్ళకంటే చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. చేసే ముందు చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియో చూడాలని కోరుకుంటున్నానండి. వేరే కంట్రీలో ఉండి ఇలా వీడియో చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా షూట్ చేసుకొని రాత్రులు ఇలా అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి నా వీడియో చూసి ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చింతాకు తెచ్చి 4 days అయితే అయిందండి. కొంచెం నల్లబడింది, అయినా పర్లేదు, నేను అస్సలు వదలను. పూత కూడా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చింతాకు పప్పు అయితే చేయబోతున్నాను. ఇక్కడ కందిపప్పునైతే నానబెట్టుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. అందులోకి ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, టమోటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్నిటిని వేసి అయితే ఉడికించుకుంటున్నాను. ఇవి ఏదంటే ఎర్ర కందిపప్పు కాబట్టి మనకు చాలా ఫాస్ట్గానే కుక్ అవుతుందండి. కాబట్టి అవి కందిపప్పు కొంచెం కుక్ అయిన తర్వాత నేను ఈ విధంగా చింతాకునైతే శుభ్రంగా కడుక్కొని వేసుకున్నానండి. చింతాకు కూడా చాలా ఫాస్ట్గా అయితే కుక్ అవుతుంది. కాబట్టి మనకు ఆల్మోస్ట్ పప్పు అయితే చాలా తొందరగానే అయిపోతుందండి. నేను ఒక టమోటాను కూడా వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు అయితే వేయను, పులుపు చాలా ఉంది చింతాకు కాబట్టి టేస్ట్కు ఒక టమోటా వేసుకున్నాను. మనకు మెదుపుకోవడానికైతే ఇక్కడ పప్పు గుత్తి ఏమి ఉండవండి. కాబట్టి ఇలా గరిటెతోనే నేను బాగా ఉడికిన కందిపప్పును ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, గరిటెతోనే ఇలా మెదుపుకుంటే మనకు మెత్తగా అయితే అయిపోయింది పప్పు. ఇప్పుడైతే దీన్ని పోపు వేసుకుందామండి. ఈ పప్పునైతే పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు పోపు దినుసులన్నింటినీ అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న వాటిని, అవైలబుల్గా ఉన్న వాటిని అయితే వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. నాకు ఈ చింతాకు పప్పు వండుతుంటే ఇండియాకి వచ్చిన అంత ఆనందంగా అయితే ఉందండి. ఎప్పుడు వస్తానో మరి. మన ఇండియా మాటికితేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉండాల్సింది వస్తుంది. అందుకే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కుటుంబానికి దూరంగా వేరే కంట్రీలో ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ ఉండే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. పోపు అయితే ఫైనల్గా వేసేసానండి. పోపు వేస్తానే మూత వాసన వెళ్ళిపోతుంది అంటారు కదండి, అందుకే నేను మూత అయితే పెట్టాను. ఫైనల్గా మన చింతాకు పప్పు అయితే రెడీ అయింది. మస్కట్లో ఇండియన్ రెసిపీ చాలా చాలా బాగుందండి.
ఈ చింతాకు పప్పును నేను డిష్ అవుట్ చేస్తున్నానండి, వేరే బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. లైటింగ్ లేదండి, అందుకే కలర్ మారింది. నా రూమ్లోకి అయితే రైస్ పెట్టుకొని వచ్చేసాను. ఇక్కడైతే రోజు మనకు నచ్చిన కూరలు తినడానికైతే అస్సలు ఉండదండి. చాలా చాలా అడ్జస్ట్ అయ్యి ఉండాల్సింది ఉంటుంది. ఒక్కొక్క రోజు వట్టి పెరుగు వేసుకొని కొంచెం అంత తినేసిన రోజులు చాలా చాలా ఉన్నాయండి. చాలా ఇబ్బందులు కష్టాలు అయితే గల్ఫ్ కంట్రీలో పడుతూ ఉంటారు మన ఇండియా వాళ్ళు. చాలా చాలా బాగుందండి చింతాకు పప్పు అయితే. ఇప్పుడు మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది, చాలా భయంగా ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.